హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. క్షమించండి, మళ్ళా మన ఫెస్టివల్ వినాయక చవితి అందరూ బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు. మళ్ళా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. అలాగే మేము కూడా మా ఇంటికి వచ్చేసాము, నేను, పండు, బుజ్జి. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ ఇచ్చే ముందు మీకు ఒక సస్పెన్స్. నాకు నిన్న ల్యాప్టాప్ చెకప్ అనేసి వచ్చారు. ఇదిగోండి మేమంటో 10 years కంప్లీషన్. ఇది చేతిలో పెట్టుకుంటే నాదేదో ఫీలింగ్ వచ్చిందండి. ఈ 10 years ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు. సో అన్ని రీకలెక్ట్ చేసుకున్నా, ఏం జరిగింది, ఎలా వర్క్ చేశాను అనేసి. అండ్ నిన్న ఎందుకు ఆఫీస్కి వెళ్ళానంటే నా ల్యాప్టాప్కి హెల్త్ చెకప్ కూడా చేస్తారంట అండి. మనిషికి ఎట్లా బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తారు, ల్యాప్టాప్ కూడా అలా చెక్ చేస్తారు. నా ల్యాప్టాప్ ఏమో బాగుంది కానీ కొందరు ల్యాప్టాప్ బ్యాటరీ బాగాలేదు, జ్వరం వచ్చింది. జ్వరం అంటే జ్వరం కాదు, అది పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు అనేసి చెప్తాన్నారు వాళ్ళకంతా. ఇంకొక అమ్మాయి ఏమో చెప్తాంది నా ల్యాప్టాప్ సరిగ్గా లేదంటే ఫార్మాట్ చేయాలి అని చెప్తున్నారు. ఇంకొకరు ల్యాప్టాప్ అయితే బ్యాటరీ బ్యాకప్ లేదంట. అన్ని పాస్. బ్లడ్ టెస్ట్ ఎలా చూపిస్తుంది, హిమోగ్లోబిన్, మన బ్లడ్ సెల్స్, బీపీ, షుగర్ అన్ని చూపిస్తా ఉంటుంది కదా. సేమ్ అలాగే చూపించింది. ఫస్ట్ టైం నేను చూశాను. ల్యాప్టాప్ కూడా డాక్టర్స్ ఉంటారు, చెకప్ చేస్తారు. డాక్టర్స్ అంటే మామూలు డాక్టర్స్ కాదండి, ఆర్ఎంపీ వాళ్ళంతా ఐటీ టీమ్ అనమాట, సాఫ్ట్వేర్ టీము. వాళ్ళు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు, అంతా రిజల్ట్ చూపించేస్తుంది. సేమ్ బ్లడ్ టెస్ట్ ఎలాగో అలాగే. ఓకే, నా సోదంతా ఎందుకు లేండి, కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. ఏంది అండి బిగ్ బాస్ రివ్యూ? సూపర్ గా మీకు బిగ్ బాస్ రివ్యూ చెప్పాలంటే, నామినేషన్స్ జరిగినాయి, మళ్ళీ ఒక టాస్క్ కూడా కండక్ట్ చేశారండి. బట్ నేను ఓవరాల్ గా చూసింది ఏమంటే, బిగ్ బాస్ రివ్యూ చెప్పాలనుకుంటే నిన్న ఒక టాస్క్ గురించి చెప్తాను. సో బిగ్ బాస్ లిమిటెడ్ ఫుడ్ అని చెప్పాడు కదండి, నో ఫుడ్ అని చెప్పాడు. కానీ నాకు అర్థమైంది, ఫస్ట్ వీక్ బాగా తిండి అన్ని రుచులన్నీ బాగా ఫ్రీగా పెట్టి వితౌట్ టాస్క్ ఏమీ పెట్టుకోకుండా సడన్ గా సెకండ్ వీక్స్ బిగ్ బాస్ ఏమనుకుంటాడో మనకి చెప్పేశాడు. లైక్ ఈ రేషన్ లిమిటెడ్, వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి కదండి, వాళ్ళ గ్రూప్స్ టీమ్ మెంబర్స్ ఆడేదాన్ని బట్టి వాళ్ళకి ఫుడ్ ఉంటుంది. ఒక టీమ్ మెంబర్స్కి అయితే గంజి జావా అనమాట. మేబీ నేను తాగనండి, నాకు కూడా ఇష్టం లేదు. కానీ గేమ్ ఆడిన విధానం, మణికంఠ అమ్మాయి ఓకే కానీ కొట్టుకున్నారు. ఒక పాయింట్ రేస్ చేశాడు మణికంఠ. బొరుగులు ఉంటాయి కదండి, 250 grams అనేసి. ఎగ్జాక్ట్ ఎవరు తలేరు, షాప్ కీపరే వేయలేడు, వేసేవాడు 250 grams. కానీ సంచాలకు ఎగ్జాక్ట్ 250 grams ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తా, లేదంటే యాక్సెప్ట్ చేయను అని చెప్పింది. మేబీ బిఫోర్ టాస్క్ కండక్ట్ చేసే ముందు అమ్మాయి క్లారిటీ తెచ్చుకొని, అమ్మాయికి లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కానీ క్లారిటీ తెచ్చుకొని పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు అలాగే వర్క్ చేస్తారు. ఆ క్లారిటీ లేకుండా పోయేటప్పుడు ఓకే నేను ఏది ఉందో దగ్గరగా క్వాంటిటీని సెలెక్ట్ చేస్తాననేసి తర్వాత మాట మార్చేసింది. ఎగ్జాక్ట్ 250, మేబీ అమ్మాయి టీం విన్ అవ్వాలను అలాగా. కానీ ఎప్పుడైనా నా టీం అయినా కానీ యాజ్ ఎ ఎంపైర్ గా మనం ఇండియా నుంచి క్రికెట్ మ్యాచ్ చూసే ఇండియా ఎంపైర్స్ కూడా ఉంటారు. ఈవెన్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో కూడా ఉన్నా కానీ ఇండియాకి ఫేవర్ గా ఇవ్వరు కదండి. సేమ్ సంచాలకు కూడా అంతే. ఒక డెసిషన్ తీసుకునే ముందు గేమ్ పరంగా ఒక రూల్స్, ఒక స్ట్రాటజీ చెప్పాలి. ఇది ఇలా చేస్తే అచీవ్మెంట్ ఉంటుంది, ఇలా ఉంటే డిస్క్వాలిఫై. ఆ కన్ఫ్యూజన్ రేజ్ అయింది. ఓకే, మంచి పాయింట్ మణికంఠ రేజ్ చేశాడు, సంచాక్తో కొట్లాడినాడు. ఓకే, అప్పటికి అయిపోయింది. మళ్ళీ వెంటనే 5 minutes 10 minutes అమ్మాయి అడగడము, మణికంఠ పోయి నేను రేస్ చేయాలని రేస్ చేసినాను అనేసి. మణికంఠ వెనకాల ఒక 6 members ఉన్నారు ఫుడ్ కోసము. అప్పుడు రేస్ చేసిన పాయింట్ ఓకే, మళ్ళా వెహికల్స్ కోపోవడం ఏంటండి. బట్ మనం ఒకటి చెప్పాము అంటే నెక్స్ట్ దాని మీద స్టాండ్ తీసుకోవాలి. నేను ఇలా అనుకున్నాను, ఇలా చెప్పింటే బాగుండు అనేసి. టాస్క్ ఉన్నప్పుడు ఒకలాగా, టాస్క్ అయిపోయినాక ఒకలాగా ఉండకూడదు. అదే ఫేస్ మాస్క్ అంటారు కదా, నీతో మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటారు, మళ్ళా నువ్వు వెళ్ళిపోతే ఒక మాస్క్ తీసేసి తూ అనేసి. సేమ్ అలాగే నాకు అనిపించింది. కానీ టాస్క్ పెట్టాడే కానీ ఆ టాస్క్ కూడా ఓకే 2 man షోస్, 2 పార్టిసిపేషన్స్, రిమైనింగ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇలా అలా ఉంది. కానీ మళ్ళా ఫుడ్ దొంగతనం అది ఇది యాజ్ యూజువల్ మన తిండి కోసం దొంగతనం అన్నా చేయాలి. అదన్నా సక్రంగా చేస్తానారా? ఒకటి చేయనంటాడు, ఒకటి చేస్తానంటారు. మేబీ అది కూడా కన్ఫ్యూజ్డ్. మేబీ ఈ రోజు ఏమన్నా క్లారిటీ రావచ్చు సెకండ్ హాఫ్ ఎట్లుంటుందని.
మళ్ళీ సెంటిమెంట్స్ లవ్ ట్రాక్ కూడా నడుస్తుంది. అది ఎవరితో ఏం నడుస్తుందో ఏమో తెలీదు. ఈ సోదంతా ఎందుకు లేదండి. బిగ్ బాస్ అగైన్ ఇలాగే పోతుంది. మేబీ ఎవరైనా మహా అంటే మనకంటే ఆ విగ్గు తప్పించి ఇంతవరకు నాకు ఏవి ట్విస్ట్ లేదండి. అప్పుడప్పుడు ఏదో పాటలు పాడతాడు బాస్టర్, అప్పుడప్పుడు జోకులు వేస్తాడు. అది ఏదో వెరైటీ జోకులు, అది అర్థం చేసుకునేదానికి ఒక అరగంట అవుతుంది నాకు వైఫ్కి. అది మళ్ళీ నవ్వుకునేదానికి ఇంకొక 10 నిమిషాలు. ఓకే, పోతుంది. ఓకే, ఈరోజు చూడాలండి టాస్క్ ఎలా ఉంటుంది, ఏమి క్యాప్టెన్సీ అదంతా. ఓకే, అసలు నామినేషన్లో ఉన్న వాళ్ళు బేబక్ ఎట్లా ఆడాలా, నేను నామినేషన్లో ఉన్నా ఆడాలి అనేసి. ఈ వారం అన్న నామినేట్ అయిన వాళ్ళన్నా నేను ఇవ్వాలి, నాకు ఛాన్స్ ఇవ్వండి అనేసి ఆ ఎనర్జీ లేదు, ఏమీ లేదు. ఏమో ఇంటికి వచ్చినామో సేమ్ బిగ్ బాస్ కూడా ఓకే వీళ్ళు బాగా తిండి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడని నో ఫుడ్ అని పెట్టేసినాడు. ఏవో ఆ స్క్వైరీ క్వాంటిటీ అది ఇది అన్నాడు. బజ్జీలు వేసుకునే దానికి కూడా ఏవేవి కావాలో అవంతా తీసుకోరామన్నాడు. మనకంటే ఫెయిల్ అయ్యాడు. అందుకని ఈ కాలంలో మగోళ్ళు ఆడోళ్ళు అయినా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అదే ఇంకొకటి చెప్పేనా, నా ఫ్రెండ్ రైస్ పెట్టమన్నాను. ఓకేనా, నేను బయటకు వెళ్తా ఉండి నేను రూమ్ లో ఉన్నప్పుడు రైస్ పెట్టు, నేను మళ్ళా వచ్చి కర్రీస్ తెచ్చి తిందాము అనేసి. వాడు వచ్చి చూస్తే రైస్ కుక్కర్ ఆన్ చేశాడని ఉత్త రైసే పెట్టాడు, దాంట్లో వాటర్ కూడా వేయలేదు. దండం పెట్టాలనిపించిందండి. రెండు చేతులు వేసుకొని అట్లా నడుచుకుంటా పోయినా. ఏంది మై డియర్ ఫ్రెండ్ అంటే మర్చిపోయినాడో తెలియదో అర్థమే కాలేదు. 3 గ్లాసుల కాన్సెప్ట్ కూడా అదేదో సినిమాలో పెట్టినారు. మేబీ ఈ జోక్ కూడా ఏదైనా సినిమాలో పెడతారేమో బ్యాచులర్స్ కి. ఇది ఓవరాల్ రివ్యూ. అక్కడక్కడ జోక్స్ కూడా చెప్తాంట. ఎట్లా బిగ్ బాస్ రివ్యూలో ఫండ్స్ లేదు, ట్విస్ట్ లేదు చెప్పేదానికి. నా లైఫ్ అన్న చెప్పి అప్పుడప్పుడు ట్విస్ట్లు ఫన్ అవన్నీ ఉంటాయి. మీకు ఇంకా సో మచ్ ఎక్సైటింగ్ కమింగ్ సూన్ ఇన్ అవర్ ఛానల్ అండి. సో మెనీ విజిటింగ్ టెంపుల్స్ అన్నీ బాగుంటాయి. హోప్ మీకు సర్ప్రైజ్ ఉంటుందండి. సో మెనీ సర్ప్రైజెస్ వీడియోస్ అప్కమింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ పవన్ తేజ్ ఛానల్. బాయ్ బాయ్, మళ్ళా రేపు కలుద్దాం. బాయ్ బాయ్.